దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ దేవుని బిడ్డలారా. క్రొత్త సంవత్సరం యొక్క క్రొత్త ఆశీర్వాదంతో, క్రొత్త మేలులతో, క్రొత్త దీవెనలతో మీరందరూ ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నూతన సంవత్సరం జరుగుతూ ఉండగా దేవుని యొక్క కార్యాలు నూతనపరచబడుతూ ఉంటాయి, దేవుని ఉద్దేశాలు నూతనపరచబడుతూ ఉంటాయి. దేవునికి మన పట్ల ఉన్న తలంపులైన ఉద్దేశాలైన అవి కొత్తగా దేవుడు మలచాలని ఆశపడుతూ ఉంటారు. కనుక మీ జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి, దేవుని చేతులు ఆశీర్వదించబడడానికి విశ్వాసంతో ముందుకు కొనసాగుతాం. ఈ దినం దేవుడు మనకి ఏ వాక్కు నుంచి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి హబక్కుకు 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెహోవా సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరంలో జరుగుతూ ఉండగా దానిని తెలియచేయుము. ఇక్కడ దేవుని బిడ్డలారా, సంవత్సరంలో జరుగుతూ ఉండగా యెహోవా నీ కార్యము నూతనపరచుము, అవి నాకు బయలుపరచుము అనే మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా, నెలలు గడుస్తూ ఉండగా, రోజులు గడుస్తూ ఉండగా ఇవన్నీ దేవుని చేతుల ద్వారే సర్వము దేవుడే సృజించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఇవన్నీ జరుగుతూ ఉండగా దేవుడు కూడా తన కార్యాలు మన పట్ల క్రొత్తగా మలచాలని, క్రొత్తగా మొదలు పెట్టాలని, క్రొత్తగా జరిగించాలని ఆయన ఆలోచన కలిగి ఉంటాడు. కనుక ఈ క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరూ నూతనంగా జీవించడానికి ప్రారంభించండి. గత సంవత్సరంలో ఏదైతే పొరపాట్లు మీ వలన జరిగినవో, ఏదైతే తప్పిదాల్లోనికి మీరు వెళ్ళిపోయారో, ఎక్కడైతే లోకంలో పడిపోయారో, లోక ఆశలతో మీరు మునిగిపోతూ ఉన్నారో అవన్నీ విడిచిపెట్టడానికి, దైవికంగా బలపడడానికి, దేవుని యొక్క మేలు పొందుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదంలో వర్ధిల్లడానికి సిద్ధపడుతూ ఉండండి. దైవిక కార్యాలు మీ పట్ల జరుగుతూ ఉంటాయి. మంచి తీర్మానాలు, మంచి నిర్ణయాలు, ప్రార్థనా వేళలు, వాగ్దానాలు, వాక్య సందేశాల యందు, ఆరాధనల యందు, ప్రార్థనల యందు, ప్రార్థనా పూర్వకంగా ఏది చేయాలన్నా, ఎలా చేయాలన్నా దేవుని సహాయంతో మొదలు పెడుతూ ఉండండి. ఇవన్నీ దేవునికి ఇష్టమైన కార్యం. ఎవరైతే ఆయన యందు ఉంటారో, ఆయన వారి యందు ఉంటారో అప్పుడు వారు బహుగా ఫలిస్తారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని చేతిలో ఉండడానికి, దేవుని ద్వారా దీవించబడడానికి, దేవుని వలన మేలు పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. మనందరం కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాగ్వచనాలన్నీ వారి పట్ల నెరవేర్చయ్యా. నీ కార్యంలో నూతన పరుస్తూ నీ బలమైన కార్యాలు అద్భుతంగా, ఆనందంగా, బహుబలంగా నీ ప్రజల పక్షాన్ని జరిగిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే గొప్పవి మా పట్ల జరిగించయ్యా. మేము నిన్ను అడుగుతూ ఉండగా మా జీవితంలో నీ కార్యాలు నూతన పరుస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో నూతన దీవెనతో నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఈ దినం అంతా మీకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకమైన దీవెనలు, ప్రార్థన మీ కొరకు మేము చేస్తూ ఉంటాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.